హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మేము అయోధ్య నుంచి లక్నో రావడం జరిగింది. సో లక్నోలో నైనిషారణ్యం అనే విలేజ్కి వచ్చాము. అండ్ ఇక్కడ ఈ పాండ్ వచ్చేసి అంటే అందరం ఈ పాండ్లో స్నానాలు అన్నీ చేసుకున్నాం అనమాట. లైక్ ఇందులో మునిగితే లైక్ అన్నీ ఏవైతే ఎలర్జెటిక్ ఉన్నాయో అవన్నీ పోతాయి అనమాట. స్కిన్ ఎలర్జీ కానీ ఏదైనా అని అక్కడ అంటుండే అనమాట. మేము కూడా చాలాసేపు అట్లా రౌండ్ తిరిగి ఫుల్ ఎంజాయ్ చేసినాము. జనరల్గా మనము ఇక్కడ ఈత కొట్టాల్సిన అవసరం లేదు ఆ పాండ్లో. ఎందుకనంటే ఆ వాటర్ ఫ్లోకి మనమే వెళ్తూ ఉంటాము. జస్ట్ వాళ్ళని ఇట్లా టచ్ చేసి పట్టుకుంటే మనమే వెళ్తూ ఉంటాము. సో అది రియల్గా వర్క్ అయిందనమాట. మేము అందరం ట్రై చేసాము. అండ్ ఇంకా ఆ పాండ్ చుట్టూ చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. ఆంజనేయ స్వామి, శివుడు, వినాయకుడు, అట్లా అమ్మవార్లు అందరూ ఉండే అనమాట. సో ఇది అంతా పాండ్ ఏరియా. చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది కూడా. మేము అయోధ్యలో రాత్రి 11కి ఎక్కితే లక్నోకి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:34 అలా అయింది. సో మేము ఏం చేసామంటే ఇంకా మాకు రూమ్ అవసరం పడలేదు. అప్పటికప్పుడు మేము ఏం చేసామంటే ఇంకా అదే రైల్వే స్టేషన్లో కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట, ఫ్యూ అవర్స్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మినీ వ్యాన్ మాట్లాడారనమాట. సో ఇంకా అన్నీ ఇట్లా చుట్టూ తిరగడానికి లక్నోలో అని చెప్పేసి. అండ్ ఆ మినీ వ్యాన్ ఎక్కేసి మేము డైరెక్ట్ ఇక్కడ ఈ పాండ్ ఏరియాకే వచ్చినాం అనమాట. ఈ వ్యాన్ ఉండడం వల్ల సగం వరకే అడ్వాంటేజ్. మళ్ళీ ఆ వ్యాన్ ఒక మెయిన్ స్టాప్ దగ్గర ఆపేసి అక్కడ నుంచి లోకల్ ఆటోస్ తీసుకోవాలంట. సో ఆటోస్ వాళ్ళు ఈ వ్యాన్ వచ్చినా కానీ పంపించట్లేదు. సో ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వాళ్ళ ఆటోసే తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆటోస్ అంటే ఆటోస్ కూడా కావు, ఒక టైప్ ఆఫ్ బైక్ రిక్షా లాగా. మొత్తం బైకే ఉంటుంది, దాన్ని వెనుక రిక్షా లాగా కొంచెం దాన్ని అలా తయారు చేసారు అనమాట. కొంచెం అది హారబుల్ ఉంటుంది. రోడ్స్ అన్నీ స్మూత్ ఉన్నా కానీ ఆ వెహికలే అంత కరెక్ట్గా లేదు. మాకైతే అంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సో ఇది ఈ ఏరియాలో వెలిసింది అనమాట. ఫస్ట్ సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఇక్కడ నైనిషారణ్యంలోనే అంట. అండ్ ఇక్కడ చాలా అదేంటి సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా చేస్తూ ఉంటారు. బట్ మేము వెళ్ళేసరికి టైం అయిపోయిందంట. బిఫోర్ 10 చేస్తారంట, ఆఫ్టర్ 10 చేస్తారంట. బట్ మినిమం 10 couples ఉంటేనే చేస్తారంట. సో మేము వెళ్ళింది ఒక 3-4 ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు కుదరదండి, చేయలేము అని చెప్పారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్. అండ్ ఇది ఆల్సో కట్టించింది మన తెలుగు వాళ్ళే అనమాట. ఇంకా ఈ టెంపుల్లో స్టాఫ్ కూడా అంతా తెలుగు వాళ్ళే అనమాట. సో ఎవరన్నా విజిట్ అవ్వాలి అనుకుంటే ఈజీగా అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే టెంపుల్లో కూడా అంతా మన వాళ్ళే. ఇంకా మేము మాట్లాడిన ఆటో అతను ఒక 5 to 6 డిఫరెంట్ ఏరియాస్ తిప్పుతాడు అనమాట. సో దానికి కూడా ఎంతో అమౌంట్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో మేము ఒక 3 ఆటోస్ అలా తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ చేసాం అనమాట. బట్ నేనైతే వీడియో అన్ని ప్లేసెస్లో ఏం తీయలేదు, కొన్ని ఎక్కడైతే వీలుందో అక్కడ తీయడం జరిగింది. ఇంకా మేమందరం చాలా టయర్డ్ ఉండే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ట్రిప్ అనమాట ఇది. లైక్ ఇంకా వెళ్ళిపోవడమే నెక్స్ట్ డే. ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి రథం హాల్ అనమాట. చాలా అంటే చాలా మందికి చేయగలుగుతారు ఒకటేసారి. చాలా పెద్దగా ఉంది హాల్. మా టోటల్ లగేజ్ అంతా ఆ మినీ వ్యాన్లోనే పెట్టాము. ఏవైతే పాండ్లో స్నానం చేసినాక అవసరమో ఆ ఒక్క పేరు మాత్రమే తెచ్చుకున్నాము. అండ్ అవి కూడా రిటర్న్ ఆటోలో పెట్టేసి ఇవన్నీ తిరగడం జరిగింది. చూసారు కదా టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. పక్కన అమ్మవారి స్టాచ్యూ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఈ చిన్న గుళ్ళు కనిపించేవన్నీ అమ్మవార్లే అనమాట. నేను ఇన్ డీటెయిల్గా అంత తీయలేదు, బట్ ఇదంతా ఇటు సైడ్ అంతా అమ్మవారికి రిలేటెడ్. అండ్ ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి ఇక వాళ్ళు నడిపి చూసి ఇక వీడు కూడా ట్రై చేద్దాం అనుకున్నాడు. సో ఇక అది బైక్ లాగానే దాన్ని ఆటో సెటప్ లాగా చేసినారు అన్నట్టు. అండ్ ఇంక ఇది వచ్చేసి నాకు ఇది ప్లేస్ పేరు ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు, బట్ ఇదేంటంటే ఇట్లా ఒక ఫ్రూట్ బౌల్, పూలు అన్నీ ఇస్తారనమాట. అంటే కొనుక్కోవాలి, 100 rupees 150 rupees. సో ఆ వాటర్లో వేస్తే లైక్
లోపలికి ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా బిల్వపత్రి ఆకైనా ఏదైనా ఉంటే అది లోపలికి వెళ్ళిపోతే అది దేవుడు తీసుకున్నట్టంట. మీ పైకి వచ్చినాయన్నీ దేవుడు మనకి ఇస్తున్నట్టంట. సో ఇది సింక్ అండ్ ఫ్లోట్ లాగా. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నారనమాట, ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ. అండ్ అక్కడ మా తమ్ముడు వేస్తున్నాడు చూడండి, ఫ్లవర్ వేస్తే అది తేలిందనమాట, లోపలికి వెళ్ళలేదు. అండ్ ఫ్రూట్ వేస్తే లోపలికి వెళ్ళిపోయింది. సో ఇక వెయిట్ బట్టి ఉంటుంది కదా ఇదంతా. సో అట్లా ఒక నమ్మకంతో వేసినుండే అనమాట అందరూ. అండ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే భాంగ్ చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఎట్లా అంటే వాళ్ళకి అక్కడ లీగలే అంట, అదంతా జస్ట్ క్యాజువల్ లాగా తీసుకుంటారంట అక్కడ. మా తాతయ్య ఇది బాంగ్ ఆకు అది ఇది అని చెప్పిస్తే మా తాతయ్య అవునా ఇది మత్తు ఎక్కుతుందా అది ఇది అనుకుంటే తాతయ్య జేబులో పెట్టుకున్నాడు అనమాట. అది కొంచెం ఫన్నీ అనిపించిండే. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడికి లోపల అభిషేకం చేస్తుండే అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి మేము కూడా శివుడికి నీళ్ళు పోసేసి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఇంకో ప్లేస్ అనమాట, అక్కడే ఇట్లా యాగశాల, పెద్ద యాగశాల నిర్మించారు. అంటే ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఒక్కరు కాదు, ఒక ఫ్యూ పీపుల్ ఉంటే మాత్రమే చేస్తారంట అది కూడా. అండ్ ఇంకో ప్లేస్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇట్లా సెటప్ చేశారనమాట ఈ దేవుడిది అదంతా. ఎందుకు అని అంటే ఇది టెంపరీ సెటప్ లాగంట. సో డొనేషన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తే వాళ్ళకి డొనేషన్స్ వస్తాయి కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ విజిట్ అయినారనమాట. చాలా బాగుండే. ఇంకా ఇవన్నీ దర్శనాలు అయిపోయేసరికి అరౌండ్ 1:30 అయింది. సో మేము ఇంకా 2కి అలా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి అరౌండ్ 5:30కి అంతా లక్నో మెయిన్ సిటీకి వచ్చేసినాం అనమాట. సో మాకు ఆ రోజు ట్రైన్ టికెట్ దొరకలేదు. సో ఆ రోజు అంతా మాకు రెస్టింగే. ఇంకా మేము ఏం చేసినామంటే లక్నోలో రూమ్ తీసుకున్నాము. సో ఆ రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు. సో నెక్స్ట్ డే 3 o'clock 4 o'clock మాకు ట్రైన్ ఉంటే ఇంకా అప్పటి వరకు అదే రూమ్ తీసుకున్నాము. అండ్ లక్నోలో ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేసినాము. చాలా అంటే చాలా కొన్నారు అందరూ. నేను ఏం వీడియో తీయలేదు బికాజ్ మస్తు అంటే మస్తు టైర్డ్ అయిపోయాను ఉండే, ఇంకా అవ్వలేదు. ఇది వచ్చేసి రిటర్న్ ట్రైన్లో. సో వాళ్ళు ఎట్లా పడుకున్నారంటే వాళ్ళ తెలివికే హ్యాట్స్ ఆఫ్, ఎవరు అడ్డు రావద్దని చెప్పేసి ఆయన సీట్ కింద బెడ్ లాగా సెటప్ చేసుకున్నాడు అనమాట. సో మనమైతే అట్లా పడుకోలేము. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్లో. అండ్ ఇంకా అందరం మార్నింగ్ లేచినాము, ఫుల్ టైర్డ్లో ఉన్నాము. అండ్ రాత్రి మేము పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట. నేను ఏం వీడియో తీయలేదు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చిన్న చెల్లి అనమాట. సో వాళ్ళు ఊరు నుంచి ట్రైన్ పాస్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఒక 1 minute ఏమో అవుతుంది అని చెప్పేసి ట్రైన్ మేము ఏం చేసినా ముందు 4-5 hours బిఫోరే మా అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పినాం అనమాట, ఇట్లా ఈ టైంకి వస్తుంది ట్రైన్. సో ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టు అంటే మా అమ్మ యాజ్ యూజువల్ ఫుడ్ అంతా రెడీ చేసింది. కర్రీ అన్నీ, పచ్చడి, ఫుల్ మీల్స్ లాగా అన్నీ పంపించింది అనమాట, పాపడాలు అన్నీ. సో ఇంకా అప్పుడు ఇట్లా ప్రాణం ఇట్లా లేసి వచ్చింది అనమాట. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండదు కదా ఇంట్లో. అండ్ ఇంకా ఇట్లా ఫుల్గా అందరం తినేసి మంచిగా హ్యాపీగా ఉండే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూసి ఎంజాయ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.